అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఎంతకు మునిపే జగన్మోహన్ రెడ్డి తెనాల్లో పరామర్శించడానికి వచ్చాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రజలారా మనం చూడాలి, కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైంది జగన్ వైరస్. అతన్ని ఇక మీదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనొద్దు, వైరస్ జగన్మోహన్ రెడ్డి అనండి. ఎందుకంటే కరోనా వైరస్ అయినా దగ్గితేనో తుమ్మితేనో తాకితేనో వస్తుంది. ఈ వైరస్ మాత్రం ఎవరైనా చచ్చిపోయి శవం అయితే, లేదంటే తప్పులు చేసి శిక్షకు రెడీగా పోలీసుల చేతుల్లోకి వెళ్ళబోతుంటేనో, లేకపోతే అన్యాయం చేసి పోలీసులకు దొరికితేనో ఈ వైరస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అందుకనే చెప్తున్నా, కరోనా వైరస్ అయినా ఒకానొక సమయానికి ఆగిపోయింది. ఈ వైరస్ మాత్రం ఎప్పట్లో ఆగిపోయేలా లేదు. కానీ దీనికి పిచికారి ఉంది. ఈ పిచికారి సిబిఎన్ గారే భవిష్యత్తులో ఖచ్చితంగా బోట్లు లూజ్ అయిపోయి ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని మాత్రం తిప్పి చూపిస్తాడు. ఇక్కడ ఒకసారి గమనించండి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అతిపెద్ద సెక్యూరిటీ ఉంది. అంతేకాకుండా ఆయనకి 100 కోట్లు వెచ్చించి పెట్టుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది. ప్లస్ ఆయనకి చెంచాలు, ప్లస్ ఆయనతో పాటు ఉండే కొంతమంది నాయకులు, వీళ్ళందరూ ఉండగా కూడా కావాలనే జనాల్ని పైన పడేటట్టు చూసుకుంటున్నాడు. అలా పైన పడితే చూసినారా ఎంతమంది పడుతున్నారు నా మీద. నేను మామూలుని కాదు అబ్బా, బయటకు వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. అబ్బా ఈ జనాలు ఏంది నాకు ఇంత క్రేజు. నాకు శాలువా కప్పాల్సింది పోయి, నాకు బొకేలు ఇవ్వాల్సింది పోయి, నాకు అవార్డులు ఇవ్వాల్సింది పోయి అని చెప్పి తోస్తుంటే మురిసిపోతున్నాడు. ఆయనేమి చిన్న చెత్తగా పోస్ట్ నుంచి వచ్చినాడు ఏం కాదు కదా. ఎంత సెక్యూరిటీ ఉంటుంది అతనికి. అందరినీ పక్కకు పంపించేసి మళ్ళీ పోలీసుల మీద దొయ్యాలి, చంద్రబాబు నాయుడు గారి మీద దొయ్యాలి. నేను ఎక్కడికన్నా వెళ్తా ఉంటే నాకు భద్రత లేదు, భద్రతా దళాలు లేరు, అదేవిధంగా నాకు మీరు పోలీసుగా సెక్యూరిటీని పంపించలేదు, నాకు ఎంత ఉంది ఇక అసలు జనాల తాకిడి అని చెప్పడం కోసం ఉన్న సెక్యూరిటీని బయటకు పంపించేసి వీళ్ళందరినీ పైకి పడించుకుంటుంటాడు. వాళ్ళు పడుతున్నా కూడా ఇంకా పడండి, నన్ను తొక్కండి, ఇంకా పడండి, రాబోయే నువ్వు తొక్కులని లోపల నుంచి కూడా చెప్తూ ఉంటాడు. ఫస్ట్ వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్లు తీసుకొచ్చాడు. ఈ అరికాళ్ళ మీద కొట్టారు, ఈ బొట్టనేలు ఇరిగిపోయింది, మధ్యలో ఏమో నలిగిపోయింది, అరికాళ్ళు ఏమో అదిరిపోయినాయి, కళ్ళల్లో ఏమో బెదిరొచ్చింది అని వాళ్ళకి చెప్తున్నాడు. ఈ సాక్షి అనుకుంటా కరెక్ట్గా జూమ్ పెట్టాడు స్కానింగ్ రిపోర్ట్ల మీద. వాటిని చూస్తూ చెప్తున్నాడు, ఏం కాదమ్మా నేనున్నాను. అసలు వాస్తవం ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్రగ్స్ మాఫియా డీలర్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అతనే వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు, మీ పిల్లలకి ఏం కాదు, వాళ్ళు అన్యాయంగా కొట్టారు, అక్రమ కేసులు పెట్టారు, నేనున్నాను అంటున్నాడు. అసలు నేనున్నాను అని చెప్పాల్సింది దేనికి అంటే, ఆ డ్రగ్స్ డీలర్ని నేనే, కొక్కాన్ని పంపించింది నేనే, హెరాయిన్ పంపించింది నేనే, గంజాయిని పంపించింది నేనే. కీలకమైనటువంటి నవరత్నాల్లో అతిపెద్ద రత్నం ఏదైనా ఉందంటే ఎంజాయ్ విత్ గంజాయ్. వీళ్ళందరికీ గంజాయి అలవాటు చేసింది కూడా ఇతనే. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ మామూలుగా రోబో 2.0లో పెద్ద రోబో రజనీకాంత్ గారు ఉంటే చిన్న రోబోలు ఉంటాయి. ఆ పెద్ద రోబో కింద ఉండే చిన్న రోబోలే వీళ్ళందరూ కూడా. ఈ ముగ్గురు రోబోలు కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి చిన్న రోబోలే. పెద్ద రోబో ఏం చేస్తుందో ఈ చిన్న రోబోలు కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే శక్తితో చేస్తూ ఉంటాయి. భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన ఎందుకు ఇంత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలి, అన్యాయమైన ఘటన కాదు, అక్రమంగా పెట్టినటువంటి కేసులు అసలే కాదు. ఇక్కడ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీద కేసులు నేను నెక్స్ట్ చూపిస్తా. విచిత్రమైనటువంటి కేసులు ఉన్నాయి, ఎందుకు ఇప్పుడే చూపిస్తా చూడండి. వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్యమైన పనులు చేశారో, ఇంతకు మునుపు వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదయ్యో ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, దోమా రాకేష్ సన్ ఆఫ్ వాసు, క్రైమ్ నెంబర్ 274/2019 అండర్ సెక్షన్ 324, రెడ్ విత్ 34 ఐపీసీ ఆఫ్ తెనాలి 2 టౌన్ పిఎస్. చూడండి, వేము నవీన్ అతిరెడ్డి కిల్లర్ సన్ ఆఫ్ నిరంజన్ రాయ్ 22 ఇయర్స్ ఓల్డ్, 22 సంవత్సరాలే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి
గంజాయికి వాళ్ళు ఎలాంటి పనులు చేశారో చూడండి. క్రైమ్ నెంబర్ 35/2008 అండర్ సెక్షన్ 392 ఐపీఎస్ఎఫ్ అమర్తులూరు పిఎస్ అక్వటెల్. ఇదిగోండి, చేబ్రోల్ జాన్ విక్టర్ సన్ ఆఫ్ ఇజ్రాయెల్ 25 years old. అందరూ చిన్న చిన్న కుర్రాళ్ళే. క్రైమ్ నెంబర్ 155/2022 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B సెకండ్ సి NDPS యాక్ట్ ఆఫ్ తెరాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ PSUI. చూడండి, 10 కేసులు ఉన్నాయి. సెక్షన్లు అయితే మొత్తం కలిపితే ఒక 100 ఉన్నాయి. ఇలా ముగ్గురు మీద ఈ నేను ఇస్తున్నటువంటి ఒరిజినల్ కేసులు ఇవి. అతను ఏదో పేపర్లు పట్టుకుని అరికాల్లో కొట్టారు, అదిరేటట్టు కొట్టారు అంటున్నాడు, కానీ ఒరిజినల్ కేసులు చూడండి ఎన్ని ఉన్నాయా. మొత్తం రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. రౌడీ షీట్ నెంబర్ 205A చూడండి, ఎన్ని అవే. ఇగో ఎన్ని కేసులు. ఇగో రీసెంట్గా ఇంకో కేసు అయి ఉంది. క్రైమ్ నెంబర్ 42 మొన్న అయినట్టుంది 2025 అండర్ సెక్షన్ 126(2). ఇటు చూడండి, వేము నవీన్, ఇగో రాకేష్. ఇవన్నీ కూడా కొన్ని వందల కేసులు వీళ్ళ మీద గతంలో నమోదై ఉన్నాయి. ఇవన్నీ కూడా దందాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, డేంజరస్ వెపన్స్ వాడడం, గంజాయి తాగి వేరంగం చేయడం, అటెంప్ట్ టు మర్డర్, కిడ్నాపులు, ఇవన్నీ కేసులు పదుల సంఖ్యలో కూడా గతంలో నమోదై ఉన్నాయి. ఈయన వచ్చేసి పేపర్ పట్టుకొని అన్యాయంగా కొట్టేశారు, అక్రమంగా కేసులు పెట్టేశారంటే వినడానికి ఎవరు నోట్లో పాలపీక పెట్టుకోవాలా. వాళ్ళు చాలా దౌర్జన్యం చేసేటువంటి వ్యక్తులు. రోడ్డు మీద పొరపాటున కానీ వాళ్ళు గంజాయి తాగినప్పుడు వెళ్తే పీక కోసేవాళ్ళు 100 రూపాయలకి. ఈయనకి అన్నీ తెలుసు. వీళ్ళు ప్రేరేపించింది కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తొత్తులే. ఈరోజు పేపర్ పట్టుకుని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ కేసులన్నీ చూడండి. ఇవి నేను క్రియేట్ చేసినట్టు కాదు కదా. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ అయి ఉన్నాయి. రౌడీ షీట్లను ఊరికే ఓపెన్ చేస్తారా? వాళ్ళు ఏ స్థాయిలో ప్రేరేపితమై ఉంటే, వాళ్ళు ఏ స్థాయిలో దొమిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేస్తుంటే ఇవి ఓపెన్ చేస్తారు. ఒకసారి ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి గంజాయి దాగి ఇలాంటి పనులు చేసే వాళ్ళని ప్రపంచం మొత్తం విమర్శిస్తుంది, కానీ ఇతరొక్కడే పరామర్శిస్తాడు. మీరు ఎంతవరకు చూసింది చాలా సీరియస్గా ఉంది కదా. ఇప్పుడు పగలబడి నవ్వుకుంటారు. ఇది వినండి. పిల్లలన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము, ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను ఏమన్నా ఉపయోగం ఉందా ఇందులో? నాకు ఒక డౌట్ ఏంటంటే, వాళ్ళు వయసులో ఉన్నప్పుడంట, వీళ్ళ వయసు 22, 25, 20 సంవత్సరాలే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు వయసులో ఉన్నప్పుడంట వాళ్ళ వయసు తెలియదు, వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉన్నాయో తెలియదు, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయని తెలియదు. కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చేయినాడు. ఎవరైనా చనిపోతే శవాలు కనబడాలి, సిగం ఎక్కాలి, ఆడికి రావాలి. అసలు ఏం జరిగింది, మనం ఎందుకు పోతున్నాం, అక్కడికి వెళ్తే ఏమైనా నవ్వుకుంటారా, మనల్ని ఏమైనా నమ్మతారా అని చూసుకోనక్కర్లే. పొలోమని ఎలకంక ప్యారేజ్ నుంచి హెలికాప్టర్ వేసుకోవడం, కూడా ఒక 100 మందిని పెట్టుకోవడం, పైన దూపించుకోవడం, పూలు చల్లించుకోవడం, పేపర్ పెట్టుకొని మాట్లాడడం, అదేమన్నా మర్చిపోతున్నట్టు అనిపిస్తే వెనక సీఎం అని అనిపించడం. అవసరమా ఇదంతా చెప్పు? ఒకసారి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే, అన్ని కేసులు ఉన్నాయి. నీకు నేను చెప్పక్కర్లేదు కేసుల గురించి కొత్తగా. వాళ్ళ కేసులు నువ్వు, నీ కేసులు వాళ్ళు. చదువుకుంటే 1 సంవత్సరం పడుతుంది. వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు. జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మైనారిటీ సభ్యులైనా, ఓసీలైనా చట్టం ముందు తప్పు చేస్తే శిక్షకు అర్హులే. చట్టం అందరికీ సమానమే. అక్కడ ఏం తప్పులు చేశారనేది చెప్పట్లేదు. నేను చెప్పిన రౌడీ షీట్కి సంబంధించిన తప్పులు అతను చెప్పట్లేదు. అదేమన్నంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇవి చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక ఎస్సీ ముందు, ఎస్టీ ముందు, బీసీ ముందు, ఓసీ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ అణగారిన కులాలు అంటున్నావు. వాళ్ళ ఇంటి ముందు ఒక ట్రాన్స్ఫారం పెడదాం, వాళ్ళు వెళ్ళి టచ్ చేయమని చెప్పు. నేను ఎస్సీని, నేను టచ్ చేశాను, నాకెందుకు షాక్ కొడతామని అడగతాడా? ఎస్టీ అడగగలడా? బీసీ అడగగలడా? మైనారిటీ అడగగలరా? తప్పు కూడా అంతే, ట్రాన్స్ఫారంతో సమానం. తప్పు చేస్తే ఎవరికైనా సమానంగా షాకు కొడుతుంది. ఎవరైనా శిక్షకి అర్హులే. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎస్సీ, ఎస్టీ తప్పులు చేయొచ్చు, దౌర్జన్యాలు, దందాలు చేయొచ్చు, చీటింగ్లు చేయొచ్చు, మరణాదాయాలు వాడచ్చు, కిడ్నాపులు చేయొచ్చు, ఎస్టీలు, ఎస్సీలు, అణగారిన కులాలు ఇవన్నీ చేయొచ్చు అనేది రాజ్యాంగంలో లేదు. కాబట్టి రిజర్వేషన్ అనేది ఉద్యోగాలకి, చదువులకి, వీటికి మాత్రం ఉంటుంది తప్ప దొంగతనాలకి, దోపిడీలకి, కిడ్నాపులకి, దౌర్జన్యాలకి, మారణాయుధాలకి, గంజాయిలకి, పీకలు కోసేదానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకటి ఆలోచించాలా. విక్టర్ అనే కుర్రాడు జూనియర్ అడ్వకేట్ అంటున్నాడు. మొత్తం నీ వైఎస్ఆర్సీపీలోని స్క్రాప్ బ్యాచ్ ఉంటుందేమో. ఈయనేమో ఇక్కడ ఇదిగో అంబటి రాంబాబు ఉన్నాడు, ఈయనేమో సీనియర్ అడ్వకేటు, ఈయనేమో జూనియర్ అడ్వకేటు. మరి అడ్వకేట్ అని నువ్వే అంటున్నావు కదా. నీ పక్క నుండి అంబటి రాంబాబును,
ఆ విక్టర్ అనే పిల్లోడినో ఇద్దరిని కూర్చోబెట్టి అతని మీద ఏం కేసులు ఉన్నాయో, అతని మీద ఛార్జ్ షీట్ ఉంది కదా, రౌడీ షీట్ ఉంది కదా, రౌడీ షీట్ని ఓపెన్ చేయించి నీ పక్కన అంబటి రాంబాబుని ఆ విక్టర్ అనే పిల్లోడిని ఇద్దరిని కూర్చోబెట్టి ప్రజలకు వినిపించు. వాళ్ళు ఏం తప్పులు చేశారు అన్నది, ఏం అరాచకాలు చేశారు అన్నది ప్రజలకు వినిపించు. జూనియర్ అడ్వకేట్ అయితే ఇవన్నీ చేయొచ్చా? నువ్వు ముందు వాళ్ళు ఏం తప్పు చేశారన్నది జనాలకు చెప్పే దమ్ము నీకు లేనప్పుడు ఇంకొకసారి నువ్వు జనాల్లోకి రావద్దు. గుర్తుపెట్టుకుని ప్రజలారా, ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, వైరస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వైరస్ ఖచ్చితంగా ఏదో రోజు అంతమవుతుంది. దానికి విరుగుడు చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.